హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. గైస్ మనలో ప్రతి ఒక్కరు ఫోన్ పేని అయితే యూజ్ చేస్తుంటారు కదా! ఈ ఫోన్ పేని యూజ్ చేసి అందులో చేసేటువంటి బిల్ పేమెంట్స్‌కి 10% రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ ఉంటే భలే ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో, నిజంగా ఉన్నాయా అని మీకు డౌట్ వచ్చినట్లయితే 100% 10% రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి అవైలబుల్‌లో ఉండడం జరిగింది. సో, ఈ క్రెడిట్ కార్డ్స్ మనకి రీసెంట్ టైమ్స్‌లో లాంచ్ అవ్వడం జరిగింది. సో, అవే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఫోన్‌పే ఈ 2 టైప్ చేసుకునేసి ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌నయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో, ఇవి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది. అవి ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్ ఒకటి. ఇది బేసిక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకోటి ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది కొంచెం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ అనుకోవచ్చు. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి మీకైతే ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి 2 అయితే ఉన్నాయి కదా! ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్ అలాగే ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో క్రెడిట్ కార్డ్. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి ఫస్ట్ రివార్డ్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ యూనో క్రెడిట్ కార్డ్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఫోన్‌పేలో యుటిలిటీ బిల్ పేమెంట్స్ కానీ, రీచార్జెస్ కానీ, మూవీస్ కానీ, హోటల్స్ కానీ, ట్రావెలింగ్స్ కానీ, ఫోన్‌పే పిన్ కోడ్ వీటికి గనక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశామంటే, అది కూడా ఫోన్‌పేలో యూజ్ చేశామనుకో ఇక్కడ 2% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, రివార్డ్ పాయింట్స్‌కి మనకు మంత్లీ క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇది 500 రివార్డ్ పాయింట్స్ అయితే మనం క్యాపింగ్ పెట్టడం జరిగింది. సో, పర్ మంత్‌లో మనం 500 రివార్డ్ పాయింట్స్ అయితే ఇందులో పొందగలం. అది ఇప్పుడు చెప్పాను కదా! ఈ సెలెక్టెడ్ కేటగిరీస్‌లో ఫోన్‌పేలో మనం యూజ్ చేసినట్లయితే 2% వస్తాయి. ఇంకా అలాగే ఈ ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, అజియో ఇలాంటి వాటిలో ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే మనకి 1% రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మనకి క్యాపింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా మంత్లీ 500 వరకు వీటిలో రివార్డ్ పాయింట్స్ అయితే మనం పొందగలం. 500 నుంచి పర్ మంత్‌లో వీటిలో అయితే మనం పొందలేం. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి స్కాన్ అండ్ పే చేశామంటే మనకి 1% రివార్డ్ పాయింట్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి 500 క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. సో, ఇవి ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్. ఇంకా ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రివార్డ్ పాయింట్స్ మనకి ఎలా ఉంటాయంటే ఫోన్‌పేలో గనుక మీరు రీచార్జెస్, బిల్ పేమెంట్స్, యుటిలిటీస్, మూవీస్, ట్రావెల్ ఇలాంటి వాటికి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే ఇక్కడ 10% రివార్డ్ పాయింట్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో క్యాపింగ్ ఎంతుంటుందంటే పర్ మంత్ 1000 పాయింట్‌నయితే వీళ్ళు క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. సో, పర్ మంత్‌లో మనం 1000 పాయింట్స్ వరకు ఈ అల్టిమో క్రెడిట్ కార్డ్‌లో అయితే పొందవచ్చు. సో, ఇక్కడ యూనోలో మనకి 500 క్యాపింగ్ పెట్టారు. ఇక్కడ 1000 క్యాపింగ్ అయితే పెట్టారు. ఇది కొంచెం బేసిక్ క్రెడిట్ కార్డ్. ఇది కొంచెం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ కాబట్టి దీంట్లో ఫీచర్స్ కూడా మనకి కొంచెం బెటర్‌గానే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అమెజాను, ఫ్లిప్‌కార్టు, ఊబరు, స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలో ఈ అల్టిమో క్రెడిట్ కార్డ్‌ని గనుక మనం యూజ్ చేశామంటే 5% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 5% రివార్డ్ పాయింట్స్‌లో మనకి మంత్లీ క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. అది 500 రివార్డ్ పాయింట్స్‌ని అయితే వీళ్ళు క్యాపింగ్ అయితే పెట్టారు. ఇంకా ఈ అల్టిమో క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి స్కాన్ అండ్ పే చేశామంటే ఇక్కడ 1% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 500 వరకు మంత్లీ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇవి ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనమాట. ఇంకా వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో మనకి 50% ఫీజ్‌లో ఆఫర్‌నయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అదెలా ఉంటుందంటే ఫస్ట్ ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే సో, జాయినింగ్ ఫీలో మనకి 50%ని ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ ద్వారా వీళ్ళు మనకివ్వడం జరుగుతుంది. ఇక్కడ దీని చార్జెస్ 499 ఉన్నాయి. ఆ 50% అంటే రూ. 249 అనేది ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ ద్వారా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 249 ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ కిందయితే మనకి రావడం జరుగుతుంది గదా! ఇదెప్పుడొస్తుందంటే ఈ కార్డ్ తీసుకున్నప్పుడు మనం యూపీఐ పేమెంట్ చేస్తాం గదా! అలా యూపీఐ పేమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కయితే ఈ ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంగా మిగిలిన 50% ఉంది గదా! ఈ 50% ఎలా వస్తుందంటే మనకి ఇంకా ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం గదా! సో, ఆ ట్రాన్సాక్షన్‌లో 10 ట్రాన్సాక్షన్‌కయితే వీళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సో, ఈ 10 ట్రాన్సాక్షన్‌కి మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి ఎంత అమౌంట్ వస్తుందంటే రూ. 25 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ 10 పేమెంట్స్ అయితే వీళ్ళు స్ప్రెడ్ చేశారు గదా! సో, 10 ఇంటూ రూ. 25 ఏసుకున్నామంటే రూ. 250 అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ 249 ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ వచ్చింది గదా! ఆ 249 ప్లస్ ఈ రూ. 250 కలుపుకుంటున్నట్లయితే మనకి 499 ఇలా మనకి ఫీజ్‌లో అయితే వీళ్ళు ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా వెల్కమ్ బెనిఫిట్ కింద. ఇంకా ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఇందులో గూడా సేమ్ ఫస్ట్ 50% అనేది
ఫోన్‌పేలో అదే యూపీఐ పేమెంట్స్‌లో మనం చేసినటువంటి ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి 50% ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీని యొక్క చార్జెస్ మనకి 999 ఉన్నాయనుకోండి. ఆఫ్ అంటే రూ. 499 అయితే ఫస్ట్ ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ కింద అయితే మనకి వచ్చేసింది. ఇంక మిగిలిన అమౌంట్ మనకెప్పుడొస్తుందంటే తర్వాత చేసేటువంటి 10 ట్రాన్సాక్షన్‌కి వీళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ విలువ ఎంత ఉంటుందంటే రూ. 50 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, 10 ఇంటూ 50 500 అనమాట. సో, ఇక్కడ 500 వచ్చేసింది. ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ ద్వారా మనకి రూ. 499 వస్తుంది. సో, టోటల్ చేసామంటే 999. సో, ఇలా మనకి దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లోన మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్‌నయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 2 క్రెడిట్ కార్డ్‌లోన సేమ్ అనమాట. అది ఎప్పుడు మనకొస్తుందంటే 400-5,000 మధ్యలో మనం ఫ్యూయల్ పర్చేజ్ చేసినప్పుడు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా! మనం పెట్రోల్ బంక్స్‌లో ఫ్యూయల్ గానీ, డీజిల్ గానీ, లూబ్రికెంట్స్ కానీ కొనుగోలు చేసినప్పుడు అక్కడ మనకి 1% ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ 1% ఎక్స్‌ట్రా చార్జెస్ మనకి రివర్స్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటారు. సో, ఇక్కడ మంత్లీ మనకి రూ. 250 వరకైతే ఈ ఫ్యూయల్ వేవర్ కింద మనం పొందవచ్చు. ఈ 2 క్రెడిట్ కార్డ్‌లను 1% సేమ్ ఉంటుంది. ఇక లాంగ్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ, యూనో క్రెడిట్ కార్డ్‌లో మనకి లాంగ్ యాక్సెస్ ఏవి ఉండవనమాట. ఇందులో నో లాంగ్ యాక్సెస్. ఇంకా అల్టిమో క్రెడిట్ కార్డ్ ఉంది కదా! ఈ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే మనకి 8 కాంప్లిమెంటరీ యాన్యువల్ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్వార్టర్‌కి 2 చొప్పున అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, ఇది రావాలంటే మనం ప్రీవియస్ క్వార్టర్‌లో 75,000 అయితే మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి స్పెండ్ చేసి ఉండాలి. సో, 75,000 ఈ క్రెడిట్ కార్డ్‌లో స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ 8 కాంప్లిమెంటరీ యాన్యువల్ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఫోన్‌పే క్రెడిట్ కార్డ్స్, యూనో అండ్ అల్టిమో క్రెడిట్ కార్డ్స్‌లో రివార్డ్స్ పాయింట్స్ రిడెంప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ యూనో క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1తో సమానం అనమాట. ఇవి మనం ఎప్పుడు రిడీమ్ చేసుకోవచ్చంటే 500 రివార్డ్ పాయింట్స్ మన అకౌంట్‌లో ఉన్నప్పుడు మాత్రమే రివార్డ్స్ పాయింట్స్‌ని రిడీమ్ చేసుకోవచ్చు. సో, 500 కంటే 480 ఉన్నా కూడా మనం రిడీమ్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో, నార్మల్‌గా ఈ రివార్డ్స్ పాయింట్స్‌ని రిడీమ్ చేసుకుంటే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1 అయితే మనకి వస్తది. అదే మనం ఈ రివార్డ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని హోటల్స్ గానీ, ఫ్లైట్స్ కానీ బుక్ చేసుకున్నామంటే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.30 పైసతో అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ రివార్డ్ పాయింట్స్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుందంటే 1 ఇయర్ వరకైతే ఉండడం జరుగుతుంది. ఇంక ఇందులో మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ 7,500 వరకైతే పర్ మంత్ అయితే పొందగలం. ఇంకా అల్టిమోలో కూడా సేమ్ యూనోలో ఉన్నట్లే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1 అనమాట. మనం రిడీమ్ చేసుకోవాలంటే మన అకౌంట్‌లో 500 రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం ఈ రివార్డ్ పాయింట్స్‌ని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని మనం హోటల్స్ గానీ, ఫ్లైట్స్ గానీ బుక్ చేసుకున్నప్పుడు ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ అనేది తగ్గుతుంది. అది కూడా యూనో క్రెడిట్ కార్డ్‌లో తగ్గినట్లే సేమ్ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.30 పైసతో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా ఈ రివార్డ్ పాయింట్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌పే క్రెడిట్ కార్డ్ చార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ యూనో క్రెడిట్ కార్డ్‌లో మనకి జాయినింగ్ ఫీ రూ. 499 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అలాగే రెన్యువల్ ఫీ కూడా 499 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో, 1 ఇయర్‌లో మనం 1,00,000 స్పెండ్ చేశామంటే ఈ రెన్యువల్ ఫీ రూ. 499 అయితే ఉంది కదా! ఆ అమౌంట్‌నయితే వే ఆఫ్‌గా మనం పొందవచ్చు. ఇంకా అల్టిమో క్రెడిట్ కార్డ్ చూస్తున్నట్లయితే ముందుగానే చెప్పాను గదా! ఇది కొంచెం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ అని. సో, ఇందులో జాయినింగ్ ఫీ 999 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. రెన్యువల్ ఫీ కూడా 999 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే 1 ఇయర్‌లో గనక మనం 2,00,000 స్పెండ్ చేశామంటే ఈ రెన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇవి ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి చార్జెస్ అనమాట. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏజ్ అనేది 21-60 ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఇన్‌కమ్ విషయానికొచ్చినట్లయితే సాలరీ పర్సన్‌కి 20,000 ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంక సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కైతే 6,00,000 ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది గైస్. సో, ఇంకా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంక సాలరీ పర్సన్‌కైతే 6 మంత్స్ సాలరీ స్లిప్స్, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కైతే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది. సో, ఇదన్నమాట ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ గురించి. సో, మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా ఈ ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ యూనో క్రెడిట్ కార్డ్ అలాగే ఫోన్‌పే, హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో క్రెడిట్ కార్డ్ గురించి. సో, ఈ వీడియోలో ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్ కావాలనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా బ్యాంక్స్‌తో పోలిస్తే ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు మనకి తొందరగానే అప్రూవల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సిబిల్ స్కోర్ అనేది మనకి 700 ప్లస్ ఉన్నట్లయితే బెటర్‌గా అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మీరు సిబిల్ స్కోర్‌ని
700+ అయితే మెయింటైన్ చేస్తూ ఉండండి. ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.